సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ త్రిగ్రహ యోగం ఉన్నది, అనగా అష్టమ స్థానమందు భాగ్యస్థానమందు మూడు గ్రహాల చొప్పున 6 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. అలాగే వ్యయస్థానమందు గురుడు ఉన్నారు. మరి ఇందులో ప్రధానంగా యోగించేటువంటి గ్రహాన్ని చూస్తే చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉన్నది. షష్ఠ సప్తమ స్థానాల్లో వార ప్రారంభంలో చంద్రుని యొక్క సంచారం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. మరలా వారం చివరిలో దశమంలో చంద్రుని యొక్క సంచారం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాల మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ అష్టమంలో కుజుడు, అష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు ప్రత్యేకించి సున్నితమైనటువంటి అంశాలపైనే ఎక్కువ ఇంపాక్ట్ని చూపిస్తారు. అనగా మీరు ఎక్కడ వీక్గా ఉంటారో అక్కడే కొడుతుంది దెబ్బ గ్రహస్థితి. అంటే ఉదాహరణకి మీరు గమనించండి, మేము చాలా స్ట్రిక్ట్ డైట్లో ఉన్నామండి, కానీ ఏదైనా స్వీట్ కనబడితే ఆగలేము. అంటే స్వీట్ అన్నది వీక్నెస్ అన్నమాట. అలాగే జీవితంలో ఏదైతే మీకు వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ ఉండేటువంటి పాయింట్లపైన గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి రహస్యాలను కానీ లేదా మీకు తెలిసినటువంటి రహస్యాలను కానీ ఎప్పుడూ బహిర్గతం చెయ్యకూడదు. మీకు మనసులో దాగట్లేదు, మీలో మీరు ఎక్కువగా వాటి గురించి చర్చించుకోండి తప్పితే, ఒరే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను లేదా నీకు ఇంకో విషయం చెప్తానని ఇంకొకరికి ఎవరికి కూడా మీరు చెప్పకూడదు. ఈ మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసినటువంటి రహస్యాలు బహిర్గతమై దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే చాలా కాలం క్రితం దాచిపెట్టినటువంటి వస్తువులు, చాలా కాలం క్రితం దాచిపెట్టినటువంటి డబ్బులు ఉపయోగపడేటువంటి సందర్భాలు ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడో నేర్చుకుని వదిలేశానరా బాబు ఈ విద్యని, మళ్ళీ ఇంతకాలానికి ఉపయోగపడుతుంది, లేదా ఎప్పుడో నేను చదువుకుని వదిలేశాను అది ఇంతకాలానికి ఉపయోగపడింది అనేటువంటి మాటలు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి మీ దగ్గర నుండి. అలాగే కొంత ఖర్చు పెడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీది కానటువంటి వాటిపైన మీ యొక్క శ్రమ, మీ ఖర్చు అధికంగా ఉంటూ ఉంటాయి. ఇతరుల కోసం శ్రమిస్తూ ఉంటారు, కానీ మీకు ప్రయోజనం ఉండదు. వారెవరూ కూడా మీ కష్టాన్ని గుర్తించరు. ఈ విషయాలన్నింటినీ ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.